ఏంది నినాదాలు ఇయ్యరా? సౌండ్ ఒక జేఏసీటీ ఏర్పాటు చేయబడ్డది. గుమ్మడిపల్ల మండల జేఏసీటీ తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీకు తెలియని విషయం కాదు, మరొకసారి మా నినాదం మాకు డంపియాడు వద్దు, డంపియాడు జీవో రద్దు చేయాలని ఒకటి నినాదం. వాస్తవానికి ఈరోజు మన జిల్లా కలెక్టర్ టీమ్ అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు మన రామ్కి వాళ్ళు రావాల్సి ఉండే మీటింగ్కు, దానికోసం ఒక 100 మందితో మీటింగ్ ఏర్పాటు చేసుకోమని చెప్పారు. కాకపోతే సర్వే కారణంగా నేను ఒక శుభపరిణామం ఏమిటంటే మన 150 ఏకర్స్ పక్కన ఒక 16 ఎకరాల ప్రైవేటు భూమి వాళ్ళు ఎప్పటి నుంచో స్టే ఉంది. స్టేకు అనుగుణంగా గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా వర్క్ స్టార్ట్ చేశారు. సో నిన్న హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు వాళ్ళకి మట్టికాయలు వేసింది. ఇక్కడ ఎలా వర్క్ స్టార్ట్ చేస్తారు? ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా రోడ్ వేయలేదు. సో అందుకని చెప్పేసి మాకు తెలిసిన విషయం ఏంటంటే వర్క్ జరుగుతుంది. సో ఎంఆర్ఓ గారికి అడిగితే ఏం చెప్పారంటే వర్క్ జరుగుతుంది, గవర్నమెంట్ ఫారెస్ట్ సైడ్ జరుగుతుంది కానీ ప్రైవేట్ వాళ్ళు చెప్పారు. ఎస్ఐ గారితో మాట్లాడితే మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు అక్కడ పోవడానికి. సరే మనకు ఏ ఇబ్బంది కలగకుండా జరగాలంటే ఓన్లీ శాంతియుత ఉద్యోగం చేయడం అనేది ముఖ్యం. సో దీనితో పాటు ఒక్కసారి ప్రజలంతా మీడియా మిత్రులకు మరొక్కసారి వినియోగించుకున్నది ఏంటంటే ఈరోజు డంపియార్డు వల్ల నష్టపోయేది ఓన్లీ గుమ్మడిదలలో ఉన్న 46,000 మంది కాదు. గుమ్మడిదల పరిసర ప్రాంతాలలో ఉన్న మండలాలు ఏంటంటే ఇక్కడ జిన్నార మండలం కావచ్చు, అక్కడ నర్సాపూర్ మండలం కావచ్చు, శివంపేట మండలం కావచ్చు, ఈ 4 మండలాల ప్రజలు అంటే ఇంచుమించుగా 2 లక్షల పైన జనాభా ఇక్కడ ఇబ్బంది పడబోతున్నారు. నాకు ఎందుకో తెలియట్లేదు. నర్సాపూర్ లో ఉన్న రాజకీయ నాయకులు ఇక వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని గొడవ పడుతున్నారు. సో మరొకసారి మీడియా తరఫున దయించి మీరు ఒక్కసారి వాళ్ళకు విన్నవించండి. గుమ్మడిదల్ల జేఏసీ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే గుమ్మడిదల్లలో ఏ విధంగా గుమ్మడిదలలో ఏ విధంగా అయితే అన్ని పార్టీలు కలిపి జేఏసీ టీం ఫామ్ చేశాము, అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది జిన్నార మండలం కానీ, శివంపేట మండలం కానీ, నర్సాపూర్ మండలం కానీ అన్ని పార్టీలు
కాబట్టి ఆ మండలం ఒక జేఏసీ టీం ఫామ్ చేయాలని మనం ఇచ్చుకుంటున్నాం మరొకసారి. మీరందరూ దయచేసి మీరు రాయబోయే పత్రికల్లో ఇది రాయండి. జేఏసీ గుమ్మడదల మండల జేఏసీ పిలుపునిస్తుంది. దయచేసి అందరూ ముందుకు రావాలి. అందరూ ముందుకొచ్చి 2 లక్షల మంది జనాభా ఇంపాక్ట్ అయ్యే డంప్యార్డ్ కాబోతుంది. ఇది ఒక మనిషి కాదు. ఇంకొకటి గమనించాలి మీడియా మిత్రులు, ప్లీజ్ హైలైట్ చేయండి. ఈ రోజు గుమ్మడదల మండల ప్రజలే కాదు, అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడబోయేది నర్సాపూర్ పరిసర ప్రాంతాలలో ఉన్న జనాభా. ఎందుకంటే ఈ 150 ఎకరాల్లో డంప్యార్డ్ వస్తే అక్కడ వర్షం పడ్డప్పుడు ఏమిటంటే రోజుకు 20,000 నుంచి 10,000 టన్నుల చెత్త అక్కడ వచ్చి ఆ చెత్త లోపల ప్లాస్టిక్ ఉంటాయి, అన్ని రకాల వ్యాధులు జనరేట్ చేసే ఫుడ్ ఉంటుంది. సో దానికి కూడా ఏంటంటే వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు భూమిలోకి వెళ్తుంది, భూమి నుంచి నర్సాపూర్ చెరువు వెళ్తుంది. సో నాకు తెలిసిన సమాచారం ప్రకారం నర్సాపూర్ నుంచి చుట్టుపక్కల 20 గ్రామాలలో ఈ నీరు వెళ్తుంది. అంటే మన కలుషితమైన నీరు నర్సాపూర్ నుంచి వెళ్ళి నర్సాపూర్ నుంచి చుట్టుముట్టు ఉన్న మన గొలుసుకట్టు చెరువుల ద్వారా ఎక్కడ పోతున్నది, మనం పండించే పంటలకు పోతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం కష్టపడి పండిస్తున్నాం, మనం పండించే పంట విషపూరితమవుతుంది. సో ఇప్పటికే మన దగ్గర ఉన్న గుండెగల్లో ఉన్న డంప్యార్డ్ గ్రామస్తులు వచ్చారు. వాళ్ళ బాధ వింటే అసలు రమణాయుతం. ఇంటికి ఒక వ్యాధి, క్యాన్సర్ రోగాలు, స్కిన్ రోగాలు, చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. దయచేసి మరొకసారి మన ముఖ్య నాయకులందరికీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు, దయచేసి మీరందరూ మీ డిస్టిక్లో ఉన్న నాయకులు కానీ మండలంలో ఉన్న వాళ్ళకి సమాచారం ఇవ్వండి. ఈ సమస్య ఓన్లీ గుమ్మడదల మండలం కాదు, చుట్టుముట్టు ఉన్న 4-5 మండలాలకు విస్తరించి కాబట్టి శాంతియుతంగా ఏ మండలంలో ఆ మండలంలో ధర్నాలు చేపట్టడం, శాంతియుతంగా చేపట్టడం అనేది ఒకటే సొల్యూషన్. మనకు ఉద్యోగాలు చేయడం అనేది కొత్తది కాదు. ఉద్యోగాలు చేసుకొని మనం 15 ఏళ్ళు కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. అదే ఉద్యమ స్ఫూర్తితో శాంతియుతంగా మనం ముందుకెళ్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఈరోజు మన గుమ్మడదల మండల తరఫున మన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కానీ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ మరొకసారి గుమ్మడదల మండల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే స్వచ్ఛందంగా మన ముందుకు వచ్చి ఈరోజు నిరసన ర్యాలీ చేశారు. ఈరోజు మనం దీక్ష చేస్తున్న మన వికలాంగుల అక్క అన్నతమ్ములందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఒక్కసారి మన ఎంపీ నరేంద్ర గారికి మన ముగ్గురు మాత్రమే చెప్తున్నాను. ఈరోజు జేఏసీ వారి ఆధ్వర్యంలో మరి డంప్యార్డ్ తారానగర్లో ఏర్పాటు చేసినటువంటి డంప్యార్డ్ మాకొద్దు అని మరి ఇంతమంది పిల్లలు, పెద్దలు, మహిళలు, గ్రామస్తులు, అన్ని గ్రామాల వాళ్ళు మరి అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి వికలాంగుల సోదరి మండలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి ఇది డంప్యార్డ్ అనేది మాకోసం దీనివల్ల పొల్యూషన్ అవుతుంది, ఇక్కడ అటవీ ప్రాంతం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, మరి కూడా ఇబ్బంది అవుతుంది. మరి ఇక్కడ మనకు డంప్యార్డ్ వద్దు అని చెప్పి మనము గతంలో కూడా మండలం నుంచి కూడా తీర్మానం చేశాము. మరి జెడ్పీ మీటింగ్ లో కూడా మేము పోరాటం జరిగింది. మరి అక్కడ కలెక్టర్ గారు కూడా మనకు అప్పుడు కలెక్టర్ హనుమంతరావు గారు కానీ శరత్ కుమార్ గారు కానీ మంచి రెస్పాండ్ అయ్యారు, మరి స్పందించారు. మరి మనకు ఇవ్వకుండా డంప్యార్డ్ అప్పుడే ప్రపోజల్ పంపించకుండా కూడా ఆడుకోగలిగినాము మేము అప్పుడు. మరి ఎమ్మెల్యే గారి ద్వారా కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టి కూడా మేము తీసుకుపోయినాము. మరి అందరి సహకారంతో కూడా మేము ఈ కార్యక్రమం ఈ డంప్యార్డ్ అనేది మన గ్రామాల్లో లేకుండా అడ్డుకున్నాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకేసుకుంది. మరి ప్రజలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని ప్రభుత్వానికి మనం అందరం చూపిస్తున్నాము. ఈ చరిత్ర కూడా ఉంది మనకి. ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి, రాజ్యాలు కూలిపోతాయి, చరిత్ర కూడా మనకు ఉంది. మరి మనం అందరం సంఘటితం అవుదాము. ఇంకా కూడా ఈ డంప్యార్డ్ మన నిర్మాణం అనేది ఆపేంత వరకు కూడా మనం ఎవరం కూడా ఆపేది లేదని అందరం సంఘటితంగా పోరాటం చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. మరి దీనిలో కూడా అందరూ పాల్గొన్నారు. పిల్లలు కూడా ఎండలు కూడా చూడకుండా పొద్దున్న నుంచి కూడా అందరూ పాల్గొన్నారు. మరి ఇందులో పాల్గొన్నటువంటి పిల్లలు కానీ టీచర్లు కూడా పిల్లలందరినీ కోఆర్డినేట్ చేసుకొని పిల్లలందరినీ సక్రమంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ స్కూల్లో పంపించుకోవడం జరిగింది. మరి వాళ్ళందరికీ స్కూల్లో
టీచర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి రాజకీయాలకు అతీతంగా మరి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏ పార్టీ అని, కాంగ్రెస్ అని కానీ, బీఆర్ఎస్ అని కానీ, బీజేపీ అని కానీ ఏ పార్టీ అని చూడకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువకులు కూడా ముందుకు వస్తున్నారు. పిల్లలు అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం ఈ డంప్యార్డ్ అనేది ఆగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. మరి ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది పెట్టకండి, గ్రామాలను ఇబ్బంది పెట్టకండి, మరి ఈ కార్యక్రమాన్ని ఆపాలని చెప్పేసి ప్రభుత్వానికి, కోర్టులకు ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనకు దీక్షా శిబిరానికి అభివృద్ధి తెప్పడానికి మన సిపిఎం రాష్ట్ర కార్యకర్తలు వచ్చారు. రాజయ్య గారు, ఇంకా ఇద్దరు చెప్తారు, నాగరాజు గారు. అందరికీ వెల్కమ్ చేస్తున్నాను. మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు. అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి ఇక్కడికి సిపిఎం పార్టీకి మద్దతు ఇవ్వడం కోసం రావడం జరిగింది. నా పేరు నాగరాజు. అక్కడ సిపిఎం పార్టీ నర్సాపూర్ డివిజన్ కార్యదర్శిగా బాధ్యతలు చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మన కేసీఆర్ ప్రభుత్వంలో నర్సాపూర్ ప్రాంతంలో అర్బన్ పార్క్ అని చెప్పేసి హైదరాబాద్ దగ్గరలో ఉంది, మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ఇక్కడ పర్యాటక ప్రాంతంలాగా ఇక్కడ కేటాయించి ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇక సందర్భంలో అనేక పర్యావరణ విషయంలో మాత్రం అడవి ప్రాంతం ఉంది. ఇక్కడ పొల్యూషన్కి సంబంధించి నర్సాపూర్ కానీ దాదాపుగా శుభ్రంగా ఉన్నటువంటి ఉన్న వాతావరణం అక్కడ ఉంది. నీళ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి చెట్లు కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కలుషితం లేకుండా ఇప్పుడు. కానీ ఈ పరిశ్రమ ఇక్కడైతే డంప్యార్డ్ వచ్చిందో, ఈ ప్యారనగర్ సంబంధించిన డంప్యార్డ్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి డంప్యార్డ్కి సంబంధించినటువంటి ప్రధానికి సంబంధించినటువంటి నీళ్లు కలుషితమైనటువంటి నీళ్లు కానీ, దాంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు కానీ మొత్తం నర్సాపూర్ చెట్లో కలిసే వాతావరణం ఉంది. ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్ల ప్రాంతంలో కూడా కలిసే వాతావరణం ఉంది. దాంతోపాటు ఏదైతే అర్బన్ పార్క్ సంబంధించిన మొత్తం కేటాయించిందో అర్బన్ పార్క్ సంబంధించి కూడా పూర్తిగా నష్టపోయే వాతావరణం ఉంది. హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి నర్సాపూర్ ప్రాంతం కానీ, గుమ్మడాల ప్రాంతం కానీ, ఇక్కడ అడవి ప్రాంతంలో అనేక సందర్భాల్లో కూడా అనేక మంది పర్యాటకులు కూడా వచ్చి సేదెదుతున్న వాతావరణం కూడా ఇక్కడ హాలిడేస్ సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభుత్వం ఆలోచించకుండా ఇక్కడ యొక్క రైతుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, అందరికి సంబంధించిన దాంట్లో కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా నర్సాపూర్ ప్రాంతము, కూతవేలు దగ్గరలో ఉన్న ఇరవై ప్రాంతానికి కేటాయించడం, డంపింగ్ అనేది ఈ దుర్వారమైన చర్య. ఒక పార్టీ అంటేనేమో బీఆర్ఎస్ అంటేనేమో కాంగ్రెస్ తీసుకొచ్చింది అంటున్నారు, కాంగ్రెస్ ఏమో నర్సాపూర్ ప్రాంతంలో ఉన్న విషయం చెప్తారు, నర్సాపూర్లో ఉన్న విషయంలో చెప్తారు. అయితే సమస్య విషయం చూసుకుంటే ఏదో డంపింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ మాత్రం ఆ కలుషితమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి నర్సాపూర్ చెట్లు కలిస్తే అక్కడ నుంచి అలుగు ప్రాంతం జరిగిన తర్వాత అలుగు వాటర్ పోయిన తర్వాత సుమారుగా 7-8 గ్రామాలకు కూడా అలుగు వాటర్ పోయే వాతావరణం ఉంది. కాబట్టి దాని మూలంగా కూడా అక్కడ భూగర్భ జలాలు నష్టపోయే వాతావరణం ఉంది. అక్కడ ఇక్కడ ఉన్న ప్రాంతంలో కూడా కూరగాయల పంటలు పండిస్తారు. కూరగాయల పంట కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన పంటలు పండిస్తా ఉన్నారు. ఈ పంటలకు సంబంధించిన దాంట్లో మొత్తం హైదరాబాద్ కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడైతే మార్కెట్ జరుగుతుందో అక్కడ మార్కెట్లో ఈ కూరగాయల పంట పండించే అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో నష్టపోయిన తర్వాత ఆ కూరగాయలు తినకుండా ఆరోగ్య పరిస్థితి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి. నర్సాపూర్ ప్రాంతంలో ఏదైతే ప్యారనగర్ విషయంలో పెట్టాలనుకున్నటువంటి, ఏర్పాటు చేయాలనుకున్నటువంటి డంపింగ్ యార్డ్ పూర్తిగా రద్దు చేసి ఇక్కడ నుంచి ఎత్తివేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ నర్సాపూర్ శాఖ డిమాండ్ చేస్తాం. మిత్రులారా, అందరికీ నమస్కారాలు. డంప్ యార్డ్కి వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి నా తరఫున, సిపిఎం పార్టీ తరఫున మీ అందరికీ జేజేలు విప్లవందనం ముందుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముందున్న కర్తవ్యం కూడా ఆలోచించుకోవాలి. మొన్న సాయంత్రం కోర్టు చెప్పినది, సర్వే అయిపోయేదాకా తాత్కాలికమైన పనులు ఆపాలి అని హైకోర్టు చెప్పినది. అందుకే ఇది కొంత ఊరట కావచ్చు, కానీ ఇది మొత్తం గవర్నమెంట్ ఓడించడమో మనకి ఇంకేమని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను. మొన్న కూడా పారానగర్, నల్లమల్లి గ్రామాలు పోయినప్పుడు కూడా చెప్పినాం, ఈ రోజు కూడా చెప్పినాం. ఈ పోరాటం సక్సెస్ దేని మీద ఆధారపడి ఉందంటే జేఏసీ మీద ఆధారపడి ఉంది. వాస్తవం మీరు జేఏసీ ముందుకు పోరాటం నడుపుతున్నప్పుడు మీకు ధన్యవాదాలు కూడా. ఏ పోరాటం చూడండి, దేశంలో చూసినా, ప్రపంచంలో చూసినా, తెలంగాణ రాష్ట్రంలో చూసినా ఐక్య పోరాటం ఉంటేనే సక్సెస్ అవుతుంది. జంగల గట్టిగా పోరాటం చేస్తేనే విజయం వస్తుంది. పాలకులను 7 చెల్ల నీరు తాపించే చరిత్ర జేఏసీకి అంత పవర్ ఉన్నది వాస్తవం. అందుకే ఆ రకంగా మీరు జేఏసీ చేసుకొని ముందుకు పోతున్నందుకు కూడా ధన్యవాదాలు.
రకంగా ఆలోచించాలి. ఇవాళ మనం అడుగుతున్నది లేదు, ఇక్కడ అడుగుతున్నారు మీరందరూ జేసైనా మనమైనా ప్రజలు గుడ్డిగా అడగట్లేదు. ఇలా రాజకీయ కోణం ఏ లేదు, ఇలా రాజకీయాలు లేవు, ఓట్ల రాజకీయం కానీ ఇంకో రాజకీయం లేదు. ఈ పోరాటం ఉన్నది మనుషుల జీవితాలు తప్ప వేరే లేదనే వాస్తవం. ఇయ్యాల ఇంకా ఎప్పటికే రాబోయే తరాలు, రాబోయే పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇలా మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నలు, మా అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇయ్యాల మనందరం అడుగుతున్నది ఏంటిది? ఇలా జేసీ తరఫున డంప్ యార్డ్ వద్దంటున్నాం. ఏది కొత్త కొత్త రూల్స్ అన్ని వస్తున్నాయి. అందుకే ఒక్కసారి డంప్ యార్డ్ పెట్టే ముందు కనీసం మనకంటే తెలియదు, మనం బాగా చదువుకోవాలనుకున్నాం. ఐఏఎస్, చీఫ్ సెక్రటరీలు లేదా అనేక మంది ఉంటారు కదా, మీ అందరికీ మెదడు ఏమైంది? మెదడు లేదా కన్ను లేవని అడుగుతున్నా నేను. ఇలా జిహెచ్ఎంసీ చట్టంలో ఏమున్నది? నిన్న కాక మొన్న చెప్తున్నారు కొంతమంది, జిహెచ్ఎంసీ పరిధి దాని చెత్త డబ్బు ఏదున్నా ఆ పరిధిలో పెట్టాలి తప్ప జిహెచ్ఎంసీ పరిధి దాటి పెట్టకూడదంటే మీ కన్ను ఏమైంది? చట్టాలు తెలవా మీకు అని అడుగుతున్నా. ఎందుకు పెట్టారు ఇక్కడ అని అడుగుతున్నాయి. ఇలా అందుకే ఇలా డంపు యార్డుకు వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా పోరాడి తీర్థం, వీళ్ళకి అండగా ఉంటాం, ఓడించలేక పట్టుబడతామని ఇలా హెచ్చరిక చేస్తున్నాయి గవర్నమెంట్ను. ఇలా డంపు యార్డును ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఇక అనేక కారణాలు ఉన్నాయి. ఇలా నర్సాపూర్ కానీ మన నల్లవల్లి కానీ ఇక్కడ 12-13 గ్రామాలు, దోడుగు నుంచి ముక్కలమర్చ, గుమ్మడల, పేరంగడి, నల్లవల్లి అన్ని గ్రామాలు పచ్చని చెట్లతో ఉన్నది. ఇలా పచ్చని చెడు లేదు, ఇలా పొలాలతో ఇలా ఉన్నది. ఇటువంటి నువ్వు ఏం చేయబోతున్నావు? లేదు, జారనగర్ ఎగ్జాంపుల్ కూడా ఉన్నది. అందుకే ఇలా మీ అందరూ కూడా కసిగా కొట్లాడడానికి కారణం, చిన్న పిల్లలైనా పెద్దలైనా కొట్లాడడానికి కారణం జవహర్ నగర్ అనుభవం మన ముందున్నది కాబట్టి. అందుకే ప్రభుత్వం అడుగును, ఈ ప్రాంతాన్ని మరో జవహర్ నగర్ లాగా చేయదలుచుకున్నావా అని అడుగుతున్నాం. ఈ ప్రాంతం మరో కాలుష్య ప్రాంతంగా మార్చదలుచుకున్నాం అని అడుగుతున్నాం. అందుకే మేము ఇలా పిడికిలు వచ్చి పోరాడుతున్నది. ఈ నల్లవల్లి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ ఖచ్చితంగా విరమించుకోవాలి, రద్దు చేయాలని ఇలా మేము అడుగుతున్నాం. అందుకే డంప్ యార్డ్ వస్తే ఏమొస్తుంది? పంట పొలాలు పోతే వాయు కాలుష్యం జరుగుతుంది, భూగర్భ జలాలు కాలుష్యం జరుగుతుంది, నా చెరువులన్నీ కాలుష్యం అయిపోతుంది. ఇంతకుముందు చెప్పాడు కదా, ఈ 13 గ్రామాలే కాదు, నర్సాపూర్ మండలం, శివగండ మండలం, భవిష్యత్తులో పోతే అన్ని మండలాలు ఇంకా చెప్తున్నారు రాబోయే కాళేశ్వరం కాలువలు కూడా కాలుష్యంగా పోతాయి. అందుకే చెప్తున్నాం మా పోరాటం ఎలా ఈ కాలుష్యం వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. పీల్చుకున్న గాలి కాలుష్యం అవుతుంది, భూగర్భ జలాలు కాలుష్యం అవుతుంది, తాగే నీళ్లు కాలుష్యం అవుతాయి, పశువులు ఉండవు, ఏముండవు, వ్యవసాయం మొత్తం నాశనం అవుతుంది. అందుకే ఇవాళ ఇంత ప్రమాదం ఉంది కాబట్టి ఈ దేశాలలో ఈ పోరాటం జరుగుతున్నది. అందుకే మేము డంప్ యార్డును గుడ్డిగా వ్యతిరేకించట్లేదు, తెలియక వ్యతిరేకించలేదు. ఇంకా చెప్తున్నాం, ఈ జిహెచ్ఎంసీ చట్ట ప్రకారం హైదరాబాద్ ఉత్తర పెట్టకూడదు. రెండోది ఎయిర్ ఫోర్స్ అని చెప్పాడు కదా, ఎయిర్ ఫోర్స్ దగ్గర కంటే ఈ డంప్ యార్డ్ పెట్టిన చెత్తపోలు వస్తుంది, పక్షులు వస్తాయి, విమానాలు, పైలట్లు అన్ని కుప్పగా చనిపోతారు. దానికి కారణం అవుతారా మీరు అని అడుగుతున్నాం. అందుకే ప్రభుత్వం ఆలోచించారా, ఒక దగ్గర డంప్ యార్డ్ పెట్టేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతాన్ని, ఆ ప్రాంతం ఎటువంటి ప్రాంతాన్ని అన్ని పరిశీలన చేయాలి కదా అని అడుగుతున్నాం. ఏం పరిశీలన చేయలేదు. ఎయిర్ ఫోర్స్ ఉన్నా తెలియదు, భూగర్భ జలాలు నాశనమే తెలియదు. లేదు ఇప్పుడు చెప్పినారు కొత్తగా. నిన్న ఆర్టీఓని కలిశాను, మొన్న మేము కలెక్టర్ని కలిసాము, పీసీ వాళ్ళని కలిసాము, చాలా మంది కలిస్తే వాళ్ళు చెప్తున్నారు ఇలా ఏదో ఆ యూరోప్ టెక్నాలజీ తెచ్చి మేము పెడుతున్నామని చెప్తున్నారు. పెట్టేటప్పుడు ఎవరైనా చెప్తారు యూరోప్ టెక్నాలజీ పెట్టడం, పిప్పి చెప్తారు, చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరే వేరే చెప్తారు. మీ కబుర్లు మస్తు విన్నాం. అవన్నీ ఏ ఒక్కరు కూడా అమలు చేయరు. అవన్నీ అమలు చేసినట్టు అదే జవాబుగా చెత్త డబ్బులు ఉండకూడదు కదా. చెత్త డబ్బులు పేరుకుపోయింది జవహర్ నగర్లో. మన యూరోపియన్ టెక్నాలజీ ఏమైందని అడుగుతున్నాం. అందుకే మిత్రులారా, ప్రజలారా గుర్తు పెట్టుకుని ఎలా ఈ డంప్ యార్డ్ రావడం ద్వారా మన జీవితాలు నాశనం అవుతాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, కడుపులో ఉన్న ఆదాయాలన్నీ పోతాయి, తరాలు కూడా మంచిగా జన్మించారు, వికలాంగులు పుడతారు, జబ్బులతో పుడతారు. అందుకే మేము చెప్తున్నాం, మేము ఇది ఉంది కాబట్టి మాకు కొంత తెలుసు కాబట్టి ఈ యూరోపియన్ టెక్నాలజీ వద్దు, ఏదొద్దు. అందుకే డంప్ యార్డ్ రద్దు చేయాల్సిందే. అప్పటిదాకా ఊరుకో మన పద్ధతిలో మేము కొట్లాడుతున్నాం. అందుకే మీ అందరూ కూడా రోజు పద్ధతిలో వెరైటీగా ఆల్రెడీ మీరు ఒక ముందరికి వేశారు. రాష్ట్ర వ్యాప్త పోరాటంగా దాడి తీస్తున్నది, అన్ని టీవీలలో పత్రికలలో వస్తున్నది. ఇప్పటికే మీ పోరాటం ఒక ముందరికి వేసింది, విజయం దగ్గరలో ఉందని కూడా అనుకోవాలి. ఒకటేమో రాష్ట్ర వ్యాప్త రూపం చెందింది. ఏ పోరాటమైనా కొన్ని పోరాటం 2 నెలలు 3 నెలలు అయినా రాష్ట్ర పోరాటం జరగదు. మీది 10 రోజుల పోరాటమే రాష్ట్రాన్ని ఆకర్షిస్తున్నది. రెండోది హైకోర్టు కూడా అనుకూలంగా చెప్పినది కొద్దిగా తాత్కాలికంగా. అందుకే చెప్తున్నాం, ఆ ఫారెస్టర్లు డిఎఫ్ఓలో కలవడానికి మేము ప్రయత్నం చేసినాం. ఫారెస్టర్ల మీద కేసులు పెట్టాలి. ఈ దేశంలో ఫారెస్ట్ చట్టం పటిష్టంగా ఉన్నప్పుడు నువ్వు రోడ్డుకి ఎట్లా తవ్విస్తూ మేము మా గ్రామాన్ని పోవడానికి రోడ్ వేస్తానమో ఫారెస్ట్ చట్టమనో కేసులను, కానీ ఇప్పుడు డంప్ యార్డ్ పోవడానికి అనేక రోడ్లు వేస్తున్నారు. అందుకే ఫారెస్టర్లు ఎక్కడున్నారని చెప్తున్నాం. ఏం కాలుష్య నియంత్రణ అధికారి బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడ నిర్వహిస్తుందని చెప్తున్నాం. అట్లనే డంప్ యార్డ్ పెట్టాలంటే గ్రామ సభలు పెట్టాలి. ఈ 12-13 గ్రామ సభలు ఎక్కిరని చెప్తే ఎక్కడ గ్రామ సభలు పెట్టాలి. మన తహసీల్దార్ని అడిగాము నల్లవల్లికి వచ్చినప్పుడు, గ్రామ సభలు ఎక్కడ పెట్టినారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి ఉందని
అందుకే కంట్రోల్ బోర్డు చెప్తున్నాం, మీరు గ్రామాలు రావాలి, ఏం జరుగుతుందో వాస్తవాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు, డబ్బు అనుకూలంగా తీర్పులు ఇవ్వకూడదు, రిపోర్ట్ రాయకూడదని కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. అందుకే బీసీపీకి మనందరికీ తెలుసు, అది మొత్తం డబ్బులకు కాలుష్యమైపోయిన వ్యవస్థ. డిఎల్ బోర్డు నిద్రపోతున్నారు, ఫారెస్ట్ ధ్వంసం చేస్తున్నారు. అందుకే మేము కట్టెలు తెచ్చుకున్నామంటే మా పశువులు మేకలు బర్రెలు గొర్రెల పోతే కేసులు పెట్టే మీరు రోజు వేసుకుంటే కన్నులను ఎక్కడ చేయకపోవాలని అడుగుతున్నా. అక్కడ 2 జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎక్కడ ఏం చేస్తున్నారు? ఇన్ని గ్రామ ప్రజలు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తుంటే, పోరాటం చేస్తుంటే, రోడ్ల మీదకి వస్తుంటే, తిండి లేక ఎత్తుంటే మా మిత్రులు భయాన్ని భయపడి లేదా ఆతృత చెంది టవర్ ఎక్కుంటే జిల్లా కలెక్టర్ సంగారెడ్డి ఎందుకు ఎందుకు రావాలని అడుగుతున్నాం. మరి ప్రజా ప్రభుత్వం కదా, ప్రజల దగ్గరికి రావాలి కదా, ప్రజల దగ్గర రావడానికి నీకు ఎందుకు భయం అని చెప్తున్నాం. కలెక్టర్ ఏం చేస్తున్నది? అందుకే చెప్పామని అదే ఎంఆర్ఓ గారికి రాక 6 రోజుల తర్వాత ఎంఆర్ఓ వచ్చినది. ఎంఆర్ఓ గారు మా పోరాటం దగ్గరికి, మా జేఏసీ దగ్గరికి జిల్లా కలెక్టర్ రావాలి, చట్టం జరపాలి. మీరు ఏం చెప్పదలుచుకున్న వాస్తవాలు చెప్పాలి తప్ప మీరేదో బయట స్టేట్మెంట్ కాదు. ఇలాగ వస్తుందని చెప్పారు, ప్రెస్ మీట్ అన్నారు, వాయిదా వేస్తున్నారు. అంటే ప్రజల దగ్గర రావడానికి భయం ఎందుకు? అందుకే కలెక్టర్ అడుగుతున్నాం, నువ్వు నిలబడు సంఘటన కాదు, మా గ్రామాలు తెలుగు గ్రామ సభలు పెట్టు, ఎన్ని గ్రామ సభలు పెట్టిన తీర్మానం చూపించు. అందుకే చెప్తున్నాం, మొన్న ఒక ఆయన సంతకాలు పెట్టిన గ్రామ సభలు పెట్టిరని చెప్పు. నీ గ్రామ సభ పెట్టి ఎక్కడో ఒక చోట పెట్టింటాం, కానీ ఆ గ్రామ సభ తీర్మానం ఏం చేశారు? పరిశ్రమ వద్దని చెప్పిన కన్ను లేవాలని అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా. అందుకే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, తమ్మిని బిమ్మిని చేసే వాళ్ళు అధికారులు, ప్రభుత్వం చేస్తున్నది. అందుకే మీరు ఆ మాయలో పడద్దు, మీరు పడరని కూడా తెలుసు. మంచి పోరాట స్ఫూర్తి ఉన్నది. అందుకే మేము చెప్తున్నాం, మీరు ఆల్రెడీ చూస్తున్న హైకోర్టు దగ్గర పోతున్నారు, సుప్రీంకోర్టు పోవడానికి కూడా రెడీ ఉన్నాం. అందుకే చెప్తున్నాం, నల్లబల్లి 77 రద్దయ్యే వరకు సుప్రీంకోర్టుకి అయితే పోతాం కంపల్సరీ పద్ధతులు హెచ్చరిక చేస్తున్నాం. అంతే తప్ప ఇది మీరు చరిత్రలో నిలిచిపోతారు. పోరాడే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం కొట్టాలి, స్థానంలో ఉన్నప్పుడు మనం కొట్టాలకపోతే ఎవరు కొట్టారు? బాబాయ్ పిల్లలు కొట్టాలేరు. అందుకే ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక రికార్డులో ఉంటుంది. ఆ రకమైన స్ఫూర్తిని మీరు ప్రదర్శిస్తున్నారు. అందుకే సిపిఎం పార్టీగా అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే ఆ రకంగా మీకు అండగా నిలబడతాం. ఎస్పీని కూడా కలిసి చెక్ పోస్టులు ఎత్తేయాలి. మరి ప్రజాప్రభుత్వం అంటున్నారు, ఊరు చుట్టూ చెక్ పోస్టులు, ఇంతమంది పోలీసులు ఎందుకు అర్థమైతే లేదు. మనమేమని కొడుతున్నామా, కొట్టినమా, దాడులు చేసినవా, హత్యలు చేసినవా, ఏం చేసినాం? అందుకే నేను ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బహిరంగంగా తక్షణమే చెక్ పోస్టులన్నీ ఎత్తివేయాలి. ఇక్కడ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము పోలీసుల వ్యతిరేకం కాదు, మేము ఎవరి మీద దాడులు చేయట్లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా మేము ఆందోళన కొనసాగిస్తున్నాం. అందుకే ఇన్ని 10 రోజులైనా వందల వేల మంది వచ్చి ప్రదర్శన చేస్తున్నా ఏ ఒక్క ఘటన కూడా జరగలేదు. ఓ 2-3 పెట్టుకో, కానీ ఇలా గుమ్మటాల రావాలంటే పోలీసు బందోబస్తు, నల్లబలి పోవాలంటే పోలీసు బందోబస్తు, గంభీయాలు పోవాలంటే చెక్ పోస్టులు, ఆ చెక్ పోస్టులు పర్మనెంట్ చెక్ పోస్టులు. ఇంతగానం చెక్ పోస్టులు ఎందుకు? ఇక్కడ ఏం ఉగ్రవాదు లేరు. అందుకే మేము చెప్తున్నాము, ఎస్పీని 2 రోజుల నుంచి కలవడానికి ట్రై చేస్తున్నాం. అందుకే నేను ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మాటిస్తున్నాం, మీకు మా అందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఆందోళన చేస్తాము. మీ చెక్ పోస్టులను ఎత్తివేయండి అని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. అంటే ప్రజలు భయపెట్టడానిక? మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రభుత్వం చెప్తూనే వచ్చారు పోలీసులు. మీరు భయపెట్టిస్తే జరిగేది ఏంటిది? కోపతాపాలు వస్తాయి, ఉద్యమం తప్పుదారి పట్టిస్తుంది, ఇంకా అనేక ఘటనలు జరుగుతాయి. పిల్లిని ఇండెక్స్ కొట్టి ఏం జరుగుతుంది? పిల్లి కూడా తిరగబడుతుంది. నువ్వు తుమ్మడానికి పోతే పోలీస్ అయినంటే, రోడ్డు పోతే పోలీస్ అయినంటే, ఉంగడి పోతే పోలీసు కోపరాదా? అందుకే ఇంతగానో పోలీసుల వ్యవస్థ అనవసరం. అందుకే పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ నిర్బంధం విధించి అరెస్ట్ చేసి కేసులు పెట్టి లాఠీచార్జ్ చేస్తే ఈ ఉద్యమం సంగారెడ్డిలో కాదు, తెలంగాణ రాజ్యాంగంగా మారుతున్న గవర్నమెంట్ కూడా హెచ్చరిక చేస్తున్నా. నల్లవెల్లలో గుమ్మలలో లేరు. ఈ తెలంగాణ 5 కోట్ల మంది ప్రజలు ఉన్నాం. ఇది ప్రజా ఉద్యమం భారత ముందుగా డబ్బు యాడ్ విషయంలో నిర్ణయం చేయాలి, నిన్నే రద్దు చేయాలి. నా డబ్బు యాడ్ ఇక్కడ పెట్టకూడదు, పనులన్నీ ఆపేయాలి మొత్తమే అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అందుకే జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి మా తరఫున సీపీఎం పార్టీ తరఫున ఎల్లవేళ మద్దతు ఇస్తాం. ఎక్కడికైనా మేము ప్రత్యక్షంగా పాల్గొంటాం. మీ పోరాటం ముందుకు తీసుకుపోవాలి, విజయం సాధించాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓపెన్ ఇన్విటేషన్ టు ఆల్ ద జేఏసీ మెంబర్స్. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరికీ చెప్తున్నాం. ఎవరిని వీళ్ళు బట్టి వాళ్ళు పోయి సంఘీభావం తెలుపుకోవచ్చు. సో అదేవిధంగా సాయంత్రం దీక్ష విరమించే టైంకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు 5 రావాలి. వచ్చిన తర్వాత రేపటి కార్యాచరణ మనం చేసుకొని కమ్యూనికేట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ ధన్యవాదాలు మరొకసారి. వాళ్ళే కదా, అన్ని పార్టీలు మన వాళ్ళే, పక్కిళ్ళలో అర్థమైనాయి కాబట్టి కొంచెం
ముందుకేసి వీలైనంత తొందరలో నర్సాపూర్లో ఒక జేఏసీ ఏర్పడడానికి మీరు ప్రయత్నం చేయండి. అదొక మన థ్యాంక్ యూ వన్స్ అగైన్. జాతీయ వికలాంగుల వేదిక అధ్యక్షులకి కార్యదర్శులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. మీ వంతు మీరు నిరసన తెలియజేస్తున్నందుకు మరి ధన్యవాదాలు. నేను ఏలక్ష్మి పటంచెరు కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ని, డిస్ట్రిక్ట్ ఉపాధ్యక్షురాలని, స్టేట్ కమిటీ మెంబర్ని. నేను ఈ నిరసన తెలియజేయడానికి వస్తున్నా. దారానగర్ నల్లవల్లిలో ఏదైతే డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారో అది విషపూరితమైన డంప్ యార్డ్, పెద్దది కాబట్టి చాలా విషపూరితమైనది. ఇప్పటికే ఇక్కడ ఉన్న కంపెనీలతోటి చాలా మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. మళ్ళీ ఇది డంప్ యార్డ్తో ఇంకా చాలా మంది అంగవైకల్యంతో ఏర్పడే అవకాశం చాలా ఉన్నందుకు మేము ఖండిస్తున్నాం. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డంప్ యార్డ్ ఇక్కడ నిర్వహించడానికి ఎవరము ఒప్పుకోము. ఇంకా ఇప్పటికే ఉన్న వికలాంగులు వాళ్ళు పోరాడుతున్న సమస్యలు చాలా ఉన్నాయి. అవి తీరకుండానే మళ్ళీ ఇంకా ఈ డంప్ యార్డ్ వల్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అవి వచ్చేది ఎప్పుడో మాకు చూసేది ఎప్పుడో తెలియదు. కానీ పబ్లిక్ మొత్తము సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇంకా ఇప్పుడు పుట్టబోయే పిల్లలు కూడా అంగవైకల్యంతోనే పుట్టే అవకాశం చాలా ఉన్నాయి. దానివల్ల పొల్యూషన్, కాలుష్యం, ఆరోగ్య పరిస్థితులు అందరికీ అంత సహకరించదు. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో డంప్ యార్డ్ పెట్టడానికి, నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. మా వంతు మేము జాతీయ వికలాంగుల వేదిక నుంచి మేము కూడా ఖండిస్తున్నాము. మళ్ళీ ఇంకా వికలాంగులను పెరిగే అవకాశము మనది. మినీ ఇండియా కాబట్టి మన పడంచెర్లో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలతోటే వికలాంగులు ఎక్కువ అవుతున్నారు. పొల్యూషన్ తోటి అనారోగ్య పాలవుతున్నారు. రకరకాల రోగాలు వస్తున్నాయి. మళ్ళీ ఇంకొకటి ఈ డంప్ యార్డ్ వల్ల ఇంకా అనేకమైన రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కూడా వికలాంగులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు గర్భిణీతో ఉన్న స్త్రీలు కూడా చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. సరి అయిన పౌష్టికాహారం కూడా అందట్లేదు వాళ్ళకి. అదొకటి. మళ్ళీ ఈ డంప్ యార్డ్ పెడితే దీంతో చాలా పొల్యూషన్ కానీ, భూగర్భ జలాలు, ఆ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ లో ఉన్న యానిమల్స్ అన్ని విధాల నష్టం జరుగుతుంది. కాబట్టి గ్రహించి అధికారులు దీని మీద స్పందించి ఈ డంప్ యార్డ్ ఆలోచన మానుకోవాలని మరి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై వికలాంగ్, జై ఎన్టీఆర్.